ఇదిన వాక్య ధ్యానాంశం. గూడు చెదిరిన గుండె చెదరదే. వాతావరణం అంతా భీకరముగా మారుతూ ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. ఆ గాలి చేత చెట్లు కూలిపోయే విధముగా ఊగిపోతున్నాయి. గూటిలో ఉన్న ఆ పక్షి బయటికి వచ్చి తీక్షణంగా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరీక్షిస్తుంది. చుట్టూ ప్రళయం ముంచుకొచ్చే విధంగా ఉంది, కానీ తనలో ఎనలేని ప్రశాంతత. బలమైన గాలులచే చెట్లు ఊగుతూ ఉన్నాయి, మరికొన్ని చెట్లు కూలుతున్నాయి. అయినా ఆ పక్షి కలిగిన ప్రశాంతత చెక్కు చెదరడం లేదు. బలంగా వీస్తున్న గాలులు, కూలుతున్న చెట్లు తనను కదల్చలేకపోయాయి. ఈలోగా తాను నిలుచున్న చెట్టు కూడా బహుగా ఊగుతుంది. ఆ కొమ్మలతో పాటు తను కూడా అటు ఇటు ఊగుతూ పడిపోటకు సిద్ధముగా ఉన్నది. ఒక కంటితో పరిసరాలను గమనిస్తూ మరొక వైపు తన గూటి మీద కన్నేసి ఉంచింది. ఈదురుగాలులు తాకిడికి తారలేక ఆ పక్షి ముఖంలో ఎటువంటి ఆందోళన లేదే, ప్రశాంతత చెక్కు చెదరలేదే. చుట్టూ పరిస్థితులు అల్లకోలంగా ఉన్నా, తన నివాస స్థలమైన గూడు విచ్ఛిన్నమైన ఆ పక్షి కదలబడలేదే. తన గూటిని నేలమట్టం చేసిన ఈదురుగాలను చూస్తూ ఆ పక్షి చిరునవ్వుతూ ఇలా అందట: కూల్చు, నా నివాస స్థలమును నేల కూల్చు, ఆ చెట్టును కూల్చు, అయినా నేను భయపడను. ఎందుకంటే నాకు నా దేవుడు రెక్కలిచ్చాడు కదా. ఆహా, తాను కలిగిన రెక్కలను బట్టి ఆ పక్షికి భరోసా ఎంత ధీమా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు శుభవార్త. నివాస స్థలం అనగా గుడారము. నీ ఆత్మకు నివాస స్థలమైన నీ శరీరం ఏదో ఒకరోజు కుప్పకూలి మంటిలో కలవకపోదు. అప్పుడు నువ్వు మరణానికి భయపడిన అవసరం లేదు. ఆ పక్షి వలె ప్రతి క్రైస్తవుడు నిర్భయంగా ప్రశాంతముగా జీవించవచ్చు. కారణం, క్రీస్తు మరణించి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడయ్యాడు కనుక మనకు పునరుద్ధానము అనే రెక్కలు దయచేశాడు. మరణం ద్వారా మన శరీరము కుప్పకూలిపోయి మంటిలో కలిసిపోయినా మనం భయపడనవసరం లేదు. ఎందుకనగా క్రీస్తు ద్వారా మనం కలిగిన పునరుద్ధాన శక్తి మనలను ఈ పాపిష్టి లోకము నుండి, పాపపు ప్రకంపనల నుండి దేవుని సన్నిధికి మనలను కొనిపోయే రెక్కలే పునరుద్ధానము. ఆహా, క్రీస్తు యేసునున్న వారు ఎంత ధన్యులు! ఆయన మరణించి తిరిగి లేచెను కనుక ఆయన యందు విశ్వాసముంచిన వారు మరణించినను తిరిగి లేతరు. మరి బ్రతికిన యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడని యోహాను సువార్త 11:26 చెప్పడం. దేవునికే స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావములు యుగాయుగములు చెల్లునుగాక. యేసు తిరిగి లేచెను, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు మరణమును చూచి, నన్ను నేలను కూల్చుము, అయినను నాకు పునరుద్ధానమనే రెక్కలున్నాయి, హాయిగా ప్రభు సన్నిధికి ఎగిరిపోదునని నిరీక్షణతో చెప్పగలడు. మరి నువ్వు అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.